ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా ఏమాత్రం మన ఇండియన్ ఆర్మీకి తక్కువ కాదు అని చెప్పి అయితే ప్రూవ్ చేస్తూ ఉన్నారనమాట మన రవితేజ గారు. ఆ క్యారెక్టరైజేషన్ అలా డిజైన్ చేశారని చెప్పచ్చు. సో ఇంతకీ మనం మాట్లాడుకోబోతున్న మూవీ ట్రైలర్ ఏంటి అంటే కనుక మిస్టర్ బచ్చన్ గారండి. సో చాలా డిఫరెంట్గా ఉంది. మనకి ప్రతి సినిమాలో అంటే ఇంతకుముందు సినిమాల్లో కానీ మంచి యాక్షన్ సీన్స్ టైప్లో ఏం పెడతారు అంటే మాత్రం ఐఎమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక కార్డ్ చూపించి లోపలికి వచ్చేలాగా ఒక డ్రామా అయితే క్రియేట్ చేస్తూ ఉంటారు. కానీ అలాంటి క్యారెక్టర్ని తీసుకొని హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం ఎలా అనే టైప్లో ఉంది ట్రైలర్ అయితే మాత్రం. కానీ ఆ డైలాగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే సరిహద్దును కాపాడేవాడే కాదు సంపదను కాపాడేవాడు కూడా మనకి సైనికుడే అనే టైప్లో చూపించారు. అంటే ఆర్మీకి చాలా కనెక్టింగ్గా అయితే పెట్టారు. సో ఇంకోవైపు లవ్ స్టోరీ అదంతా కూడా నడుస్తూనే ఉంది. తెలిసిందే కదా రవితేజ గారు అంటే కొంచెం కొంటిగా ఉంటుందన్నమాట లవ్ స్టోరీ కూడా. సో ఇందులో అలాగే డిజైన్ చేశారు. మన హరీష్ శంకర్ గారు అంటే తెలిసిందే కదా మాస్ ఖచ్చితంగా ఉండేలా చూస్తారు. అలాగే ఆ లుక్ కూడా మనకి అమితాబ్ బచ్చన్ గారి ఏదైతే ఓల్డ్ లుక్ చాలా ఫేమస్ అనమాట బ్లూ షర్ట్లో. సో సేమ్ అలాగే లుక్ డిజైన్ చేశారు ఈ ట్రైలర్కి. బాగుంది. కొంచెం పీరియాడికల్ అంటే ఇంతకాలం ఏదైతే ఉందో ఇంతకు ముందు కాలం ఆ కాలానికి సంబంధించిన టైప్లో అయితే ప్లాన్ చేశారు. బాగుంది. అలాగే హీరోయిన్ గారు కూడా ఏమాత్రం తగ్గట్లేదనమాట. మన మాస్ మహారాజా రవితేజ గారు ఎనర్జీకి తగ్గట్టుగా డ్యాన్సులు కానీ యాక్టింగ్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే కమెడియన్ సత్య గారి కామెడీ కూడా చాలా బాగుండేలానే ఉంది. మరి ఇక విలనిజాన్ని ఎలివేట్ చేయడానికి తెలిసిందే కదా తెలుగులో అంటే ప్రజెంట్ మన జగపతి బాబు గారు ఒక ఆట ఆడుకుంటున్నారు యాక్టింగ్ పరంగా. సో మరి ఇప్పుడు ఇందులో కూడా ఆయన మెయిన్ విలన్గా నటిస్తున్నట్టయితే తెలుస్తూ ఉంది. మరి తెలిసిందే కదా ఇద్దరు డి అంటే డి అన్నట్టు ఉంటుంది యాక్టింగ్ అయితే మాత్రం. సో మరి ఈయన వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు ఈయనకి ఎదురైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన ట్రబుల్స్ ఇవన్నీ కలిపి అయితే ట్రైలర్లో చూపించినట్టు తెలుస్తూ ఉందన్నమాట. చూద్దాము. రవితేజ గారి ఎనర్జెటిక్ యాక్టింగ్ అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ కూడా బాగుంది ఇంట్రెస్టింగ్గా. మరి హరీష్ శంకర్ గారు అంటే నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తారు తెలిసిందే కదా. ఆల్రెడీ మిరపకాయ ఇలాంటి మూవీస్లో చూపించారు ఏ రేంజ్లో ఉంటుందని చెప్పి. సో ఇందులో మరి ఎలా ఉంటుంది ఏంటి అని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ట్రైలర్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. మొత్తం ఆ రైట్స్ చేస్తున్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అవన్నీ కూడా ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నట్టు ఇదంతా బాగానే ఉంది. కాకపోతే మరి ఆ పై ఆఫీసరు ఈయన పేరు చెప్పటము ఈయన వెళ్ళటము ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ప్లానింగే. చూద్దాం మరి ఎలా ఆకట్టుకుంటారు ఏంటి అని చెప్పి. సో ఇది నా ట్రైలర్ రివ్యూ అయితే మాత్రం. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. అలాగే మూవీ రివ్యూ కూడా చేద్దాం. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.